మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. తెలంగాణకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుకూలమా వ్యతిరేకమా? గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ రాద్ధాంతాలు అన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన మీడియా భేటీ నిర్వహించారు. అందులో తన వ్యూహాత్మకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఎన్నేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలంగాణ కోసం తాను ఏం చేశారు, ఎలాంటి వాదాన్ని వినిపించారనేది స్వయంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ విశేషాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది పవన్ కళ్యాణ్ అఫీషియల్ అకౌంట్ నుంచి. మై కమిట్మెంట్ టు తెలంగాణ స్టేట్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ బిగాన్ రీసెంట్లీ. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అంశం కాదు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో ఆయన చెప్పింది ఏంటంటే, సామాజిక తెలంగాణ ఆకాంక్షతో తెలంగాణ ఎటువంటి కోరికతో అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందో ఆ కోరికలు నెరవేరనంతకాలం పోరాటాలు జరుగుతూనే ఉంటాయని కన్క్లూజన్ ఇచ్చారు. అందులో భాగంగా గద్దర్ పోరాట స్ఫూర్తి, గద్దర్కి తనకు ఉన్నటువంటి అనుబంధం, అలానే తెలంగాణ ఉద్యమకారులతో తనకు ఉన్నటువంటి అనుబంధం, ఇప్పుడు తనను విమర్శిస్తున్న వాళ్ళందరూ కేవలం రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే అని చెబుతూ ఈ విషయాన్ని ఇందులో మెన్షన్ చేస్తూ 2009లో యువరాజ్యం అధినేతగా ఉన్న సమయంలో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ తెలంగాణ సామాజిక న్యాయ సభ, దానికి సంబంధించినటువంటి వీడియోని ఇక్కడ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. దెర్ ఈజ్ నో ఇష్యూ వెన్ తెలంగాణ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ భారత్. భారత్లో ఉన్నంత వరకు తెలంగాణ కాదు, ఏ రాష్ట్రం ఎలా వాళ్ళ కోరిక మేరకు ఏ రాష్ట్రం ఎలా ఏర్పడినా కానీ దాన్ని అభ్యంతరపరచాలని అవసరం లేదు. భారతదేశం మాత్రం అల్టిమేట్గా ఒకటిగా ఉండాల్సింది అని చెప్తూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అనమాట. సో ఇక్కడ ఈ మీటింగ్లో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ ఒకసారి విందాం. ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికే సామాజిక తెలంగాణ మేము అనుకూలం అని చెప్పింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మీ అభిప్రాయం? ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఆల్మోస్ట్ చాలా పార్టీలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మీరేమంటారనేది నా క్వశ్చన్. వ్యక్తిగతంగా మీరు భారతదేశం నుంచి విడిపోవట్లేదు కదా, భారతదేశం నుంచి విడిపోతున్నప్పుడు నేను అభిప్రాయం భారతదేశం నుంచి విడిపోయినప్పుడు సమస్య ఉంది. ఆంధ్ర నుంచి విడిపోతున్నారు సెపరేట్ తెలంగాణ. ఇది పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పినటువంటి మాట. దేశం నుంచి విడిపోయినంత వరకు, దేశంతో కలిసి ఉన్నంత వరకు ఆ ప్రాంత అభిష్టం మేరకు సామాజిక తెలంగాణ ఏర్పడడానికి తను ఎప్పటికీ వ్యతిరేకిని కాదు అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. మై సపోర్ట్ ఫర్ తెలంగాణ వాజ్ నెవర్ డ్రివెన్ బై పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserve recognition and respect. So ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్య కోరికలు, వీటిని గౌరవించేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థిస్తానని పదే పదే చెప్పాను అనేటువంటి మాట మెన్షన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయం చేయడానికి ఆంధ్ర నాయకులకి ఏంటి పని అంటున్న వాళ్ళకి ఒక సూటి సమాధానం కింద పవన్ కళ్యాణ్ దీన్ని ట్వీట్ చేశారు. అలాగే ఇందులో ఇంకా చాలా విషయాలు కూడా ఈ ట్వీట్తో పాటు ఆయన అఫీషియల్ అకౌంట్లో చాలా విషయాలు మెన్షన్ చేశారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇందులో తెలంగాణకి సంబంధించి తెలంగాణ శుభాకాంక్షలు చెప్పారు. అలానే ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షల విషయంలో కొంతమంది దురుద్దేశపూరితంగా తనపైన చేస్తున్నటువంటి విమర్శలకి సమాధానంగా ఈ మాట చెప్పారు. ద స్టాండ్ ఐ టుక్ దెన్ రిఫ్లెక్ట్స్ మై అన్వేవరింగ్ కమిట్మెంట్ టు తెలంగాణ అండ్ ఇట్స్ పీపుల్. మై సపోర్ట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్ వాజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలిటిక్స్, ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అని చెప్పని చెప్తున్నారు. ఇది రాజకీయాల కోసం చేస్తున్నటువంటి సమర్థన కాదు, కాకపోతే ఆ రోజు విభజన జరిగినటువంటి తీరు పైన పవన్ కళ్యాణ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినటువంటి విధానం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదనేది ఆయన అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లోక్సభలో పార్లమెంట్లో డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో విభజించినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం, రాష్ట్ర ఏర్పాటును కాదు అని క్లారిటీ ఇస్తూనే సామాజిక తెలంగాణకి కట్టుబడి ఉంది జనసేన పార్టీ అనేటువంటి అంశాన్ని 2009లో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారు. సో దీని మీద కూడా ఎన్కౌంటర్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఒక స్టాండ్ అయితే ఉంది, జనసేన పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పొత్తులతో వెళ్తుందా, సొంత శక్తితో వెళ్తుందా అనేది ప్రజలు ఇచ్చేటువంటి ఆదరాభిమానాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఒక కొత్త ప్రయత్నం చేయబోతోంది. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరొక ఏడాదిన్నర 2 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ లోపు పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు పడుతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.